హలో వెల్కమ్ టు అవర్ షో సెలబ్రేషన్స్ అనగానే మనకు గుర్తొచ్చేది పార్టీస్. సో పార్టీస్ మనం చేసుకుంటే ఒకలా ఉంటది, అదే సెలబ్రిటీస్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది అందరికి ఒక క్యూరియాసిటీ ఉంటది కదా. సో అది మన ప్రోగ్రామ్ ద్వారా చూసేద్దాం. సో మనకి అక్కడికి వెళ్ళి చూసే అవకాశం ఉండదు కాబట్టి ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను వెళ్ళి వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మీకు చూపించేస్తాను. సో అక్కడ దాకా వెళ్ళి వాళ్ళ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు అసలు ఏం చేస్తారు, వాళ్ళు ఆఫ్ స్క్రీన్ లో అసలు ఎలా బిహేవ్ చేస్తారు, సెలబ్రేషన్స్ మూడ్ ఎలా ఉంటుంది, అవన్నీ మనం తెలుసుకుందాం. సో అవన్నీ మనం తెలుసుకోవాలంటే ముందు ఈ రోజు సెలబ్రిటీ ఎవరో తెలుసుకోవాలి. సో దానికంటే ముందు ఈ రోజు సెలబ్రిటీకి ఎలాంటి కేక్ తయారు చేయబోతున్నాం, ఆ కేక్ ఎంత బాగుంటది, ఏ ఫ్లేవర్ లో ఉంటది, ఎంత యమ్మీగా ఉంటది, ఏ కలర్ లో ఉంటది, సో ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ అపూర్వ గారిని పిలవాలి. లెట్స్ వెల్కమ్ టు అపూర్వ. Hi Apurva. Hi Lahari. Hi, how are you? I'm good. How are you? Yes, doing good. Very good. It's nice to see you actually after a long time. మీ కోసమే వచ్చేసాను ఈ ప్రోగ్రామ్ కి. మీకు ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని నేను చాలా వింటున్నాను. సో అందుకే మీకు కాంపిటీషన్ ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ కి వచ్చేసాను. Thank you. Actually I need competition. Thank you so much. Okay. So ఏంటి ఇవాళ స్పెషల్ ఏంటి? ఇవాళ నేను మీ కేక్ దగ్గరుండి చూసి నేర్చేసుకుందాం అనేసి ఈ ప్రోగ్రామ్ కి పట్టుబట్టు వచ్చేసాను అనమాట. నేర్చేసుకుంటావు కూడా? నేర్చేసుకుంటాను. యాక్చువల్లీ నాకు చూసి ఎంత నచ్చేస్తుందంటే ఎప్పుడెప్పుడు చేసేద్దామో అనిపిస్తుంది. సో ఇక్కడ చూసేసి ఇంటికి వెళ్ళి చేసేస్తాను. ఓకే, షూర్, నేర్చుకోవచ్చు. బట్ ఇంతకు ఎవరికి చేయాలి ఇవాళ? ఎవరికి అంటే సరే లెట్స్ టేక్. అంటే ఇప్పుడు మీకు లైఫ్ లో ఏది ఎక్కువ నచ్చుతుంది? లైఫ్ లో అంటే లైక్ అంటే పర్సన్స్ దగ్గర నుంచి, ఆపోజిట్ పర్సన్స్ దగ్గర నుంచి ఏది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు? స్మైల్, హ్యాపీనెస్. సో స్మైల్, హ్యాపీనెస్ ఉండే పర్సన్స్ అంటే వాళ్ళని మనం తొందరగా ఇష్టపడిపోతాం, రైట్? సో అలాంటి ఒక నవ్విచ్చే పర్సన్ ధనరాజ్ కోసం మనం ఈ రోజు కేక్ తయారు చేయబోతున్నాం. వావ్, ధనరాజ్ గారా? వెరీ గుడ్. ఏది నువ్వు అనేది జబర్దస్త్ ధనరాజ్. వావ్, యాక్చువల్లీ ఆ షో తో ఎంత ఫేమస్ అయిపోయారు కదా, చాలా ఫాస్ట్ గా, చాలా పాపులారిటీ, చాలా ఫ్యాన్స్. చాలా వెరీ గుడ్. యాక్చువల్లీ నాకు వెరీ గుడ్ న్యూస్ ఇచ్చావు నువ్వు. యు మేడ్ మీ స్మైల్ విత్ దట్. yes. ఓకే, సో ఏం కేక్ చేయను? చాక్లెట్ కేక్ చేద్దాము. చాక్లెట్ బిట్ వేరియేషన్. ఈసారి మంచిగా ఆల్మండ్స్ తో, ఆల్మండ్ అండ్ చాక్లెట్ కాంబినేషన్ కేక్. వావ్, ఓకే. మన కేక్ పేరు ఆల్మండ్ చాకో కేక్. ఆల్మండ్ చాకో కేక్ పేరే యమ్మీగా ఉంది కదా. సో ధనరాజ్ గారి కోసం చేసే కేక్ కి ఏమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారో చెప్పేసేస్తారా? డెఫినెట్లీ. మార్గో బటర్, షుగర్, మైదా, eggs, icing sugar, milk, almond flakes, cocoa powder, cake gel, vanilla essence, chocolate color. So ఇవి మన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు స్టార్ట్ చేసేసుకుందామా ప్రాసెస్? yes, తప్పకుండా. ఓకే, సో స్టెప్ 1 కి ఫస్ట్ మార్గో బటర్ తీసుకుందాం. ఇవాళ చేసే 2 kgs కేక్ కి కాబట్టి we need 300 grams మార్గో బటర్. దీంతో పాటు కేక్ జెల్ కూడా యాడ్ చేసేసుకుందాం. కేక్ జెల్ 2 tablespoons. 2 kgs కాబట్టి 2 tablespoons. ఓకే. ఇప్పుడు మెషింగ్ స్టార్ట్. ఓకే, ఇది మిక్స్ అవుతున్న ప్రాసెస్ లో ఎగ్స్ యాడ్ చేసుకుందాం. చూడు, ఇది మిక్స్ అయిన ప్రాసెస్ లో మళ్ళీ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసేసుకుందాం. షుగర్ యాడ్ చేసుకుంటాం. నాకు తెలిసిపోయింది. సో షుగర్ 400 grams. ఓకే. సో ఒక్కసారి స్పీడ్ పెంచుకొని మళ్ళీ నార్మల్ స్పీడ్ కి వచ్చేద్దాం. ఓకే, బికాస్ బటర్ అంతా 4 లో ఉంది కదా. 4 లో ఉంది. బటర్ అంతా సైడ్స్ కి వచ్చేసింది. సో ఈవెన్ మిక్సింగ్ అవ్వాలి కదా. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుందాం. మైదా యాడ్ చేస్తున్నాను. 300 grams ఆఫ్ మైదా. ఇప్పుడు బిఫోర్ దట్ నాకు ఒక స్పూన్ ఇచ్చేసారు. డెఫినెట్గా. సో ఇది పౌడర్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఇది కూడా స్లోగా యాడ్ చేయాలి, లేకపోతే అంత ఫాగీ లాగా. ఓకే. ఇంకా మిషన్ స్లో చేసి ఇంకా స్లో చేసుకున్నాను బికాస్ పౌడర్ కదా. సో అది మొత్తం ఇలా బయటికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్ ద సేమ్ టైం దీంట్లో కోకో పౌడర్ కూడా యాడ్ చేద్దాం. కోకో పౌడర్ కూడా చేసేస్తారా? ఇప్పుడే యాడ్ చేస్తాం. బికాస్ అన్ని పౌడర్ ఇంగ్రీడియంట్స్ వన్ ఆఫ్టర్ ద అదర్ యాడ్ చేసామంటే ప్రాపర్ మిక్సింగ్ ఉంటుంది. సో ఇది ఒక 3 tablespoons యాడ్ చేసుకుందాం. ఓకే.
నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వెనిలా ఎసెన్స్. మొత్తం ఫ్లేవర్ అంతా వచ్చేది దీంతోనే. యా, వెనిలా ఎసెన్స్ 2 teaspoons. ఓకే. లాస్ట్ ఇంగ్రీడియంట్ చాక్లెట్ కలర్. ఓకే. సో ఇప్పుడు మనకు రిచ్ డార్క్ చాక్లెట్ కలర్ రావాలి కదా, సో ఫర్ దట్ ఓన్లీ 1 teaspoon యాడ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం అన్ని పౌడర్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసేటప్పటికి మన బ్యాటర్ చాలా స్టిఫ్ అయిపోయి కొంచెం లూజ్ చేయడానికి మిల్క్ యాడ్ చేసుకుందాం. ఓకే ఓకే. మిల్క్ చాలా స్లోగా యాడ్ చేసుకోవాలి, బికాజ్ ఎక్కువ యాడ్ చేసేస్తే బేకింగ్ చేసేటప్పుడు చాలా ఫ్లాస్ జరుగుతాయి. ఓకే ఓకే. సో చాలా స్లోగా అండ్ చాలా తక్కువ క్వాంటిటీ. సో ఒక్కసారి స్పీడ్ పెంచుకుందాం, మొత్తం ప్రాపర్ గా మిక్స్ అవుతుంది. మిల్క్ వేసారు కాబట్టి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ చూసారా ఎంత క్రీమీగా ఉందో. యా, సో మనకి ఈ కన్సిస్టెన్సీ కావాలి. ఓకే, సో మన బ్యాటర్ రెడీ. నేను ఒక ప్యాన్ రెడీ పెట్టేశాను, అది ఇచ్చేయండి. షూర్. సో ఇవాళ రెగ్యులర్గా రౌండ్ ప్యాన్ తీసుకుంటాను ఎక్కువ, బికాస్ ఇట్స్ మై ఫేవరెట్. ఓకే. సో ఈ ప్యాన్ ని మొత్తం బటర్ తో గ్రీస్ చేసేసాను. ఓకే. అండ్ బటర్ పేపర్ లైనింగ్ కూడా ఇచ్చేసాను. ఓకే, సో మీ హెల్ప్ కావాలి కొంచెం. షూర్, తప్పకుండా. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసేస్తాను ప్యాన్ లో. స్ప్రెడ్ చేసేసాం కాబట్టి ఒక 2-3 times ఇలా డాబ్ చేసుకుందాం, సో దట్ కింద ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా కూడా. ఓకే ఓకే, సో ట్యాప్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీని ఓవెన్ లో పెట్టేసుకుందామా? దీన్ని ఓవెన్ లో పెడతారా ఇప్పుడు? యా. ఓ యమ్మీ. యమ్మీ కదా. Yes. చలో దెన్. ఇది ఓవెన్ లో పెట్టిన తర్వాత తీయడానికి ఈజీగా ఉంటుంది కదా. యా. ఓకే. ఇప్పుడు నేను సెట్ చేసేసాక నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. షూర్. ఓకే ఓకే. సో మనం యాజ్ యూజువల్ 180 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ సెట్ చేశాను, టాప్ అండ్ బాటమ్ హీట్ సెట్ చేశాను, అండ్ 40 minutes ఆఫ్ టైమర్. 40 minutes. Yeah. ఈ లోపు ఏమైనా చేసుకోవచ్చా? ఆఫ్ కోర్స్ ఇంత లోపల మనం క్రీమ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకే. సో అపూర్వ గారు నెక్స్ట్ ఏంటి? సో క్రీమింగ్ ప్రాసెస్ అన్నాను కదా నేను. స్టార్ట్ చేసేద్దామా? షూర్. ఓకే, సో నేను ఇప్పుడు బౌల్ లో మార్గో బటర్ తీసి పెట్టుకున్నాను. 500 grams ఆఫ్ మార్గో బటర్. ఓకే, సో ఫస్ట్ మిక్సింగ్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే. ఈ 500 grams ఆఫ్ మార్గో బటర్ కి 900 grams ఆఫ్ ఐసింగ్ షుగర్ తీసుకుంటాం. ఓకే. సో నాకు ఒక స్పూన్ ఇచ్చేసేవా? షూర్. ఓకే. యా. సో ఇప్పుడు ఐసింగ్ షుగర్ యాడ్ చేశాక కొంచెం స్టిఫ్ అయింది మన క్రీమ్. సో కొంచెం మనం అప్లై చేసుకున్నప్పుడు Loose ఈజీగా అవ్వడం ఉండాలి కోసం కదా. అని మళ్ళీ మళ్ళీ మిల్క్ యాడ్ చేస్తాం. ఓకే. సో ఇది ఒక 2 teaspoons చాలు, ఎక్కువ వద్దు. సో ఇప్పుడు కొంచెం స్పీడ్ పెంచుకుందాం, అదంతా ఈజీగా మిక్స్ అవ్వడానికి కోసం. ఓకే. సో అది మిక్స్ అయిన ప్రాసెస్లోనే ఆల్మోస్ట్ హాఫ్ డన్ అయినప్పుడే ఇందులో 2 main ingredients యాడ్ చేసుకోవాలి. ఒకటి కోకో పౌడర్ అండ్ చాక్లెట్ కలర్. సో ఇట్స్ ఆల్మోస్ట్ అంటే హాఫ్ డన్ అయిపోయింది. సో చాలా స్లోగా పెట్టుకొని కోకో పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇందులోనే కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుందాం, కొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుంది కదా. జనరల్ గా ఎవరికైనా వెనిలా అనేది ఒక 2 teaspoons యాడ్ చేసుకుందాం. ఓకే. సో నెక్స్ట్ మన మెయిన్ కలరింగ్ ఏజెంట్ ఇదే, చాక్లెట్ కలర్ రావాలి అంటే. యా, చాక్లెట్ కలర్. అండ్ వన్ మోర్ థింగ్ మన వ్యూయర్స్ కి చెప్పాల్సింది, ఇట్స్ అ న్యాచురల్ ఫుడ్ గ్రేడ్ కలర్. ఓకే. సో నో నీడ్ టు వరీ, మనం ఎంతన్నా యాడ్ చేసుకోవచ్చు బికాజ్ ఇట్స్ హెల్త్ ప్రాబ్లం. యా. గుడ్. ఫస్ట్ 3 teaspoons యాడ్ చేసుకున్నాను. స్పీడ్ పెంచుకొని మనకు వచ్చిన కలర్ చూసుకొని దాన్ని బట్టి మళ్ళీ యాడ్ చేసుకోవాలా లేదా చూద్దాం. ఓకే. సో ఇది మిక్స్ అవుతూ ఉంటుంది. మనం అంతలో కేక్ సంగతి ఏంటి, అయిపోయిందా? అవును, ఇందాక పెట్టేశారు కదా. యా, తెచ్చేసుకుందాం మరి, అయిపోయి ఉంటుంది. నాకు గ్లౌస్ ఇచ్చేసేవా? Sure. వెళ్దాం. సో
సో యూర్ ఎక్సైటెడ్? ఎస్ అఫ్ కోర్స్, ఎప్పుడప్పుడు చూడాలనేసి వెయిట్ చేస్తున్నాను. ఫాస్ట్ గా అయిపోతే చూడడం కోసం అనేసి. కేర్ఫుల్, ఇట్స్ హాట్. యా, ఐ థింక్ యు ఆర్ ఇంప్రెస్డ్ కదా. యాక్చువల్లీ ఎంత బ్రౌన్ కలర్ లో భలే ఉండింది. నేను ఇందాక చెప్పాను కదా, మనకి నువ్వు అన్నావు కదా కలర్ అంత అవసరం ఉంటుందా, అవును, కోకో అవును. పౌడర్ ఇవన్నీ కలిపి, ఆ కోకో పౌడర్ అండ్ చాక్లెట్ కలర్ కలిపి బేక్ అయ్యాక మనకి రిచ్ లుక్ వస్తుంది. కాకపోతే ఇలా చాక్లెట్ కలర్ చూడగానే పిల్లలు ఎక్సైట్ అయిపోతారు కదా. చాలా. Yeah. అండ్ మన క్రీమ్ కూడా ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఐ థింక్ వీ కెన్ స్టాప్. ఓకే సో ఐ థింక్ ఇట్స్ టైమ్ టు చాట్. ఓకే ఫైన్, చెప్పు, నాకు క్వశ్చన్ ఉంది. చెప్పండి. నువ్వు ధనరాజ్ గారి సినిమాస్ చూసావా అన్ని? మోస్ట్లీ ఈ మధ్య అయితే జబర్దస్త్ బాగా ఫాలో అవుతున్నాను. ఎంత ఫన్నీ ఉంటుంది కదా. యాక్చువల్ గా జబర్దస్త్ అయితే అంటే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నవ్వడం తప్పిస్తే ఇంకేం ఉండదు. సీరియస్లీ. యాక్చువల్లీ వాళ్ళ బయట కూడా కామెడియన్స్ ది ఒరిజినల్ క్యారెక్టర్ చాలా జోవియల్ గా అలా ఉంటుందేమో నా ఇంటెన్షన్. ఇప్పుడు అంటే ఇప్పుడు ధనరాజ్ గారిని కలుస్తాను కదా, అప్పుడు Yeah. చూడాలి బయట Yeah. ఎంత ఫన్. ఎస్ ఉంటుంది యాక్చువల్లీ. అంటే ఆ ఫన్ ని అది వాళ్ళ మాట్లాడే పద్ధతి అంత డిఫరెంట్ గా ఉంటుంది కదా. అంటే వాళ్ళు మాట్లాడితేనే నార్మల్ గానే నవ్వొచ్చేస్తుంటారు. నార్మల్ గానే, ఎందుకంటే మనకు అవన్నీ గుర్తొచ్చేస్తుంటాయి. Yes. ఇలా చేశారు కదా అని చెప్పేసి అది గుర్తొచ్చేసి మాట్లాడుతున్నప్పుడు నవ్వేసి చాలాసార్లు అలాంటి సిచ్యువేషన్ నేను కూడా ఫేస్ అయ్యాను. బట్ సీరియస్లీ తను కామెడీ వైజ్ మొన్న కొన్ని కామెడీ మూవీస్ కూడా వచ్చాయి కదా, హారర్ కామెడీ మిక్స్, అందులో అవును, బ్రిలియంట్ యాక్టింగ్. అవును. ఇట్స్ ఆల్మోస్ట్ కూల్. Oh. నాకు నార్మల్ ప్లెయిన్ నైఫ్ ఇచ్చేవా? షూర్. సో ఫస్ట్ ఈ నైఫ్ ఎందుకు అడిగానంటే సైడ్స్ అంతా లూజ్ చేయడానికి, జస్ట్ ఇన్ కేస్ స్టిక్ అయిపోయి ఉన్నా కూడా ఓకే, లూజ్ చేసేసామంటే అప్పుడు మనం మనకి స్టిక్ అయితే మళ్ళీ విరిగిపోయే ఛాన్సెస్. యా, ఇప్పుడు ఇన్వర్ట్ చేసుకున్నా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే 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 ఓకే. సో నెక్స్ట్ నాకు సిల్వర్ బోర్డ్ అండ్ టేబుల్ కూడా ఇచ్చేసి. ఓకే ఓకే, ఫస్ట్ సెంటర్ చూసుకున్నాక ఆ తర్వాత ఇద్దాం. వెరీ గుడ్, వావ్, గుడ్, పర్ఫెక్ట్ గా వచ్చేసింది కదా. చాలా. నాకు బ్రెడ్ నైఫ్ ఇవ్వా అన్నిటికంటే పెద్దది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే కేక్ ని 2 halves గా చేసుకుందాం. ఓకే చేసి సెంటర్ అప్లై చేసుకున్న తర్వాత మొత్తం కోటింగ్ ఇచ్చాక అప్పుడు వీల్ స్టార్ట్ ద యాక్చువల్ వర్క్. ఓకే. సో సెంటర్ ఫిల్లింగ్ బాగా ఇద్దాం బికాస్ చాక్లెట్ కేక్ కదా, యా, షుడ్ బి చాక్లెటీ. చూడు, నేను ఇందాక బటర్ పేపర్ తీయలే కదా, ఇప్పుడు తీయడానికి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ క్రీమ్ అంతా బయటకు వచ్చింది కదా ఎక్స్ట్రా, అదంతా ఈవెన్ గా ఒకసారి స్క్రేప్ చేసేది. ఓకే, సో సైడ్స్ అంతా స్క్రేప్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు క్రమ్ కోటింగ్ స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు నాజిల్ టిప్స్ రెడీ పెట్టాను, ఒకటి ఎంటీది పెట్టాను చూడండి పెద్దది, Yeah. అది ఇచ్చేసి. సో ఈ నాజిల్ టిప్ నేను రెగ్యులర్ గా మనం క్రమ్ కోటింగ్ యూస్ చేయడానికి యూస్ చేసేది. లీఫ్ టిప్ ఇది, Okay. డిజైన్ వేయడానికి కాదు, జస్ట్ నీట్ ఫినిషింగ్ రావడానికి. ఓకే ఓకే. సో ఫస్ట్ ఈ బాటమ్ గ్యాప్ ఉంది కదా, అది ఫిల్ చేసుకుందాం. ఓకే, యా, సో ఇప్పుడు మొత్తం ఓవరాల్ క్రమ్ కోటింగ్ ఇచ్చేద్దాం. సో ఇప్పుడు మనం ఈ ప్యాలెట్ నైఫ్తోనే ఫినిషింగ్ కూడా చేసుకోవాలి. సో ఫస్ట్ టాప్ నుంచి వద్దాం. టాప్ ఫస్ట్ మొత్తం స్మూత్ ఫినిషింగ్ ఇచ్చేసుకొని దెన్ సైడ్స్ టార్గెట్ చేద్దాం. ఇప్పుడు సైడ్స్. ఓకే, సో స్టెప్ 99 ఇస్ డన్. సో ఇప్పుడు ఇవి ఆల్మండ్ ఫ్లేక్స్ లేరి.
నథింగ్, ప్యూర్ ఆల్మండ్ ఫ్లేక్స్ అనమాట. మనకు బయట ఏ సూపర్ మార్కెట్లోనూ అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్లేక్స్ని మొత్తం సైడ్స్ అంతా ప్రెస్ చేసి కవర్ చేస్తాం, ఓన్లీ సైడ్స్. ఓకే, సో ఫస్ట్ ఫుల్ హ్యాండ్ఫుల్ తీసుకుందాము. హ్యాండ్ఫుల్ తీసుకొని అయిపోతుంది, స్టిక్ అయిపోతుంది. సో ఫస్ట్ బేసిక్గా పెట్టేసి ఆ తర్వాత మనకి ఎక్కడెక్కడ ఫినిషింగ్ రాలేదు అనిపించినప్పుడు అవి ఎప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఇంత సైడ్కి ఎందుకు వదిలేసాను అనుకోవద్దు, ఎక్సెస్ తీసేస్తాం ఇప్పుడు. ఓకే ఓకే, సో ఎక్సెస్ మొత్తం ఇందులోకి తీసేసుకున్నాం. సైడ్ నుంచి స్లైడ్గా ఇలా ఫింగర్ పెట్టి వైప్ చేస్తే మొత్తం ఎక్సెస్ అంతా వచ్చేస్తుంది. దెన్ ఎక్సెస్ తీసేసాం. ఇప్పుడు ఒక చిన్న డిజైన్ వేసేసుకుందాం. ఓకే, వెరీ గుడ్. మన సైడ్స్ అంతా ప్రాపర్గా కవర్ అయిపోయాయి కదా. ఓకే, సో ఇప్పుడు నేను ఐసింగ్ బ్యాగ్స్ రెడీ పెట్టాను, కలర్స్వి. ఫస్ట్ నాకు ఈ మల్టీ కలర్ తెచ్చేసేవా, 2 shades. 2 shades. సో దీంతో ఇవాళ మనం 2-3 రోజెస్ వేసుకుందాము. 2 shades, వైట్ అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటది కదా, చాలా బాగుంటుంది. ఓకే, సో ఫర్ దాట్ నాకు ఆ నెయిల్ టిప్ ఇంకా సిజర్స్ ఇచ్చేయండి. ఓకే, ఫస్ట్ ఇది. సో దీనిపైన మనం ఇవాళ రోజెస్ వేస్తాం అనమాట. దానిపైన ఫస్ట్ ఇలా బేస్ వేసుకోవాలి, దెన్ పెటల్స్. కనిపించినట్టు ఉండాలి మన పింక్ కలర్, అంతే లైట్ గా. పైన అంతా వైట్ లాగా ఉండి నుంచి సైడ్స్ నుంచి పింక్ వస్తుంది. వావ్, జస్ట్ ఒక 2-3 బడ్స్ వచ్చేస్తాను అక్కడ. నాకు గ్రీన్ కలర్ ఇచ్చేయండి. గ్రీన్ కలర్తో మనం లీవ్స్ వేసుకుంటాం. సో ఫస్ట్ బడ్స్కి ఇద్దాం చిన్న లీఫీ టచ్. మన రోజెస్కి వైట్ అండ్ పింక్ గ్రీన్ కలర్ఫుల్ గా కైండ్ ఆఫ్ చాలా న్యాచురల్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా. ఒక వైట్ కలర్ టిప్ కూడా రెడీ పెట్టాను చూడండి, వైట్ క్రీమ్ ది, ప్లెయిన్ వైట్, జస్ట్ మన నేమ్ రాసుకోవడానికి. ఓకే, ఓకే, మన కేక్ రెడీ అయిపోయింది. ఎస్, సో ఈ బ్యూటిఫుల్ కేక్ నీ చేతిలో పెడుతున్నాను. వావ్, ఆల్మండ్ చాకో కేక్ ధనరాజ్ గారి కోసం రెడీ చేసేసిన ఆల్మండ్ చాకో కేక్ చాలా బాగుంది కదా. సో ధనరాజ్ గారి దగ్గరికి వెళ్ళేసి బర్త్డే సెలబ్రేషన్స్ చేసేసుకుందామా? చలో లెట్స్ గో. హాయ్ అండి. హాయ్ అండి, బాగున్నారా? చాలా బాగున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ 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 బర్త్డే. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈటీవీ అభిరుచి నుంచి వస్తున్నాము. ఈటీవీ అభిరుచిలో సెలబ్రేషన్స్ అనే ప్రోగ్రామ్ అది. థ్యాంక్ యూ. సో మీ బర్త్డేని మేము మా ఛానల్లో సెలబ్రేట్ చేసుకోవడానికి మీ దగ్గరకు వచ్చేసాము. సో మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంటంటే, ధనరాజ్ అనగానే ఒక యాంగిల్, అందరికి తెలిసిన యాంగిల్, కామెడీ అనేసేసి నవ్వించడం అనేసేసి అందరికి తెలిసిన యాంగిల్ అది. కాకపోతే ధనరాజ్ అనేది జనాలకి అంటే మీ సపరేట్ కోణం అనేది ఒకటి ఉంటుంది. మీ ఇంటర్నల్ గా ఇంటికి వచ్చినాక ఒకలా ఉంటారు, బయట ఫ్రెండ్స్ దగ్గర, ఇంట్లో ఫ్యామిలీలో సో ఒకలా ఉంటారు. సో అది మేము ఈరోజు తెలుసుకోవాలనుకుంటున్నాం. డెఫినెట్ గా. మీరు నార్మల్ గా అంటే ఈ జర్నీ స్టార్ట్ చేయడం ఎలా స్టార్ట్ చేశారు? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలిసిన వాళ్ళు లేరండి, చుట్టాలు గిట్టాలు కానీ
ఆ బ్యాక్ సపోర్ట్ కానీ అసలు నేను యాక్చువల్లీ ఒక ప్లేస్ లో చదివాను, మీరు 100 రూపీస్ పట్టుకొని ఇంట్లోంచి వచ్చేసాను. రైట్ అది ట్రూ? అది నిజమే. ఓకే. నేను బేసిక్ గా ఏంటంటే సినిమా నేపథ్యం అనేది ఎక్కడ లేదు మా ఫ్యామిలీస్ లో. ఓకే. మా నాన్నగారు లారీ డ్రైవర్, నాన్నగారిది తాడేపల్లిగూడెం, అమ్మగారిది హనుమాన్ జంక్షన్ అండి. ఓకే. సో లారీ డ్రైవర్ మా డాడీ, వాళ్ళది కూడా లవ్ మ్యారేజ్ అనమాట. వాళ్ళది కూడా అన్నానంటే నాది కూడా లవ్ మ్యారేజ్ కాబట్టి. అయితే అలా మా డాడీ లారీ యాక్సిడెంట్ లో చనిపోయిన తర్వాత మా అమ్మగారు ఇంకా నన్ను చదివించడం, నేను పెద్ద చదువు కూడా ఏం లేదండి. నా 10th ఎగ్జామ్ రాశాను, రిజల్ట్స్ కూడా చూడలేదు. 10th ఒకటి ఉండాలి అని ఇంట్లో అన్నారు కాబట్టి 10th వరకు చదివేసి మా పోపుల డబ్బాలో ఉన్న 50-70 ఏదో 100 రూపాయలు తీసుకొని అక్కడ లారీ హనుమాన్ జంక్షన్ అనేది బాగా ఫేమస్ అన్నమాట. అంటే అది ఒక చౌరస్తా అంటాం కదా మనం, ఇటు మూవీలో వచ్చిన హనుమాన్ జంక్షన్ అదేనా? అదేండి, అదే హనుమాన్ జంక్షన్. అక్కడ పెద్ద హనుమంతుడి విగ్రహం ఉంటుంది. ఏ లారీ వాళ్ళన్నా బస్సు వాళ్ళన్నా ఎవరైనా సరే అక్కడ దిగి ఒక కొబ్బరికాయ కొట్టి వెళ్ళాలి. ఎందుకంటే ఇటు గుడివాడ, ఇటు విజయవాడ, ఇటు వైజాగ్, ఇటు సెంటర్ పాయింట్. అక్కడ ఒక లారీ ఎక్కేసేసి అక్కడ నుంచి హైదరాబాద్ ఎల్బీ నగర్ దిగేసి, ఎల్బీ నగర్ నుంచి కోటి నుంచి మళ్ళీ సికింద్రాబాద్ లో ఫిలిం నగర్ అని రాసున్న బస్సు అనమాట. అప్పుడు 47Y అది ఈసుగూడ నుంచి వెళ్తుంది, 47F వచ్చేసి ప్రసాద్ ల్యాబ్స్ నుంచి వెళ్తుంది. రెండు ఒకటే, కానీ నేను ఎఫ్ కోసమే ఉన్నా. ఎఫ్ అంటే ఫిలిం కదా, అది ఎక్కేసి సెంటిమెంటల్ గా అది ఎక్కేసి వచ్చి ఇంకా అలా రావడం, వచ్చి చాలా స్ట్రగుల్స్ అంటే అందరు పడిందే, కొత్తగా నేను పడింది ఏం కాదు. చాలా మంది తిట్టడం, భోజనాలకు లేకుండా 100 రూపాయలు ఎన్ని రోజులు సరిపోతాయి. రామనాథ్ స్టూడియోస్ మనకు తెలిసిన దగ్గర 10 years బ్యాక్ అండి. 10 years బ్యాక్. ఇంకా 10-11 అలా అయింటది. నేను అలా రామనాథ్ స్టూడియో, దాని తర్వాత మెస్ లో వర్క్ చేశాను అనమాట. ఫిలిం నగర్ ఆనంద్ సినీ సర్వీస్ కాకతీయ మెస్ అని ఒక ఆయన ఉండేవాడు. అదేంటంటే నాకు మంచి జాబ్ లాగా దొరికింది. అంటే నేను చేస్తున్న పని ఏంటి అనేది పక్కన పెడితే, నాకు అది మార్నింగ్ 7 to మధ్యాహ్నం ఒక 2-3 గంటల వరకు నేను ఆఫీస్కి తిరగొచ్చు అనమాట. దాని తర్వాత మధ్యాహ్నం నేను ఫస్ట్ నేను 2 ఒకటి షెల్టర్ అండి, 2 ఫుడ్, 3 మన ప్రైవసీ ఉంది అక్కడ. 2 తర్వాత వెళ్ళడమా, ప్లేట్లు ఎత్తేసామా, అక్కడ పెట్టేసామా, వాళ్ళు ఆర్డర్ చేసామా, నైట్ అక్కడ పడుకున్నామా, అట్లా. అది నేను ఒక 2 నెలలు చేశాను. 2 నెలల తర్వాత మా నాన్న బాగా ఫేమస్ హైవే లారీ డ్రైవర్ అన్నమాట. అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ కి చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నట్టు మా డాడీ శిష్యులు చాలా మంది ఉన్నారు. మాకు ఒక 50-60 లారీలు ఉండేవన్నమాట. అది అమ్మగారి లారీలకి నాన్నగారి డ్రైవర్. అక్కడ మా మమ్మీ డాడీ లవ్ మ్యారేజ్. మా డాడీ ఏం చేశాడంటే విత్ లారీతో జంప్ అయ్యాడు మా మమ్మీని తీసుకొని. దట్స్ వై మా మమ్మీని పెట్టుకున్నాడు నెంబర్ ప్లేట్ పెట్టి. అయితే ఒక ఆయన ఎవరు భోజనానికి వచ్చారు, వచ్చి నువ్వు పలానా రాజుగారి అబ్బాయి కదా అంటే అవునన్నాను. అప్పుడు ఫోన్ లైన్ లేవండి. సరే నేను వెళ్ళిపోయాడు. 3వ రోజు మా మమ్మీ వచ్చింది. అంటే అప్పుడు టెలిగ్రామ్ పెట్టి ట్రంకాల్ ఫోన్ చేసి మా మమ్మీ వచ్చాక, యాక్చువల్లీ ఊర్లో రాజుగారి వాళ్ళ అబ్బాయి అంటే ఏంటంటే మనం వెళ్ళి ఆడుకొని రావడం, అలా కాళ్ళు చేతులు కడుక్కున్నామో లేదో కూడా తెలియదు, ఆటకి వెళ్ళడం, భోజనం చేయడం, పక్కన పడి అలాంటి నేను ప్లేట్లు ఎత్తడం మా మమ్మీ చూసి అసలు నేను కొడతదేమని భయపడ్డాను. గట్టిగా కౌగిలి చేర్చేసింది అన్నమాట. అసలు ఏంట్రా నువ్వేంటంటే నాకు ఇది ఇష్టం అమ్మా, కానీ మరి అక్కడ ఏంటంటే మమ్మీ లవ్ మ్యారేజ్, మమ్మీ వాళ్ళు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, రెడ్డిస్, డాడీ రాజులు. అక్కడ ఇంట్లో కూడా సరిగ్గా పట్టించుకుంటలేదు కాబట్టి నేను అన్నాను, సరే మా అమ్మాయి అక్కడ వెళ్ళినా మన ఇద్దరమే, ఇక్కడ వెళ్ళినా మన ఇద్దరమే, నేను ఇక్కడ సినిమా ఏదైనా సినిమాలో ఏదో ఒకటి చేయాలి, నేను హీరోని అయిపోవాలి ఇలా చెప్తే మా మమ్మీ సరే ఓకే అని మదర్ ఇక్కడ అపోలో హాస్పిటల్లో ఆయాగా జాయిన్ అయ్యారు. నన్ను ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేశారు. మా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో విజయ్ మాస్టర్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏపీ ఫిల్మ్ యూనియన్ ప్రెసిడెంట్ గా చేశారు అనమాట. ఆయన ఫ్రీగా నాకు యాక్టింగ్, ఫ్రీగా డాన్స్, వాళ్ళ అబ్బాయి లాగా చూసుకునేవాడు అనమాట. వాళ్ళకి న్యూ మ్యారేజ్ అయినప్పుడు అబ్బాయి లేకపోతే నేను పనులన్నీ చేసుకోవడం, మళ్ళీ క్లాస్కి అటెండ్ అయిపోవడం. అలా సత్యమాబి గారు ఫ్రీగా యాక్టింగ్ నేర్పించారు. డాన్స్ మాస్టర్ విజయ్ గారు డాన్స్, అట్లా శివనాగు గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్ని అక్కడే నేర్చుకొని అలా మెల్లిగా తేజ గారు జై అని ఒక సినిమాలో పేపర్ యాడ్ పెడితే చిన్న వేషం, అది చిన్న వేషం, ఒక సీన్ ఉంటది. అక్కడే నాకు ఇంకా డైరెక్టర్ పరిచయం, వేణు, చంద్ర, వీళ్ళందరూ అలాగే పరిచయం అయ్యి అట్లా మా ప్రస్థానం ఇక్కడ వరకు జరిగింది అనమాట. మీరు యాక్చువల్లీ లారీ ఎక్కేసి వచ్చాను అని చెప్పారు కదా, సో లారీ ఎక్కేసి వచ్చినప్పుడు మీకు ఒకటి మైండ్ లో ఒకటి ఉండుంటది, నేను ఇంత స్ట్రగుల్ అవుతాను, నాకు ఈ పీరియడ్ లో సక్సెస్ వచ్చేస్తుంది, నేను డెఫినెట్ గా ఇక్కడ చేరుతాను అని ఒక టైప్ లో 6th సెన్స్ అనేది మన లోపల తిరుగుతూ ఉంటది. అలాంటిది మీకు ఏమైనా అనిపించింది ఆ టైంలో? యాక్చువల్లీ ఇన్స్పిరేషన్ ఏంటి సినిమా ఇండస్ట్రీ అంటే, మా ఇంటి వాల్ కి సినిమా పోస్టర్స్ అంటించేవాళ్ళు.
డిఫరెంట్. డెఫినెట్ గా ఇప్పుడు ఏదైనా సినిమా థియేటర్ కానీ బస్ స్టాండ్ కానీ అక్కడికి వెళ్తున్నప్పుడు చూడడం కామన్. మనకి ప్రతిరోజు మన ఇంటి వాళ్ళకి ఉండేసరికి నాకు అలా పోస్టర్స్ చూసి 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 తర్వాత నిర్మాతలు, డైరెక్టర్లు, ఆర్ట్ డైరెక్టర్లు ఇవన్నీ కూడా నోటెడ్ అయిపోయి ఓ సినిమాలో ఇంతమంది క్రాఫ్ట్స్ ఉంటారు, ఇవన్నీ కూడా చిన్న అవగాహన అలా వస్తూ వస్తూ ఎముడికి మూడు ఎక్కువ రోజులు 365 రోజులు ఆడింది. సెకండ్ రిలీజ్ కూడా బాగా ఆడింది. సెకండ్ రిలీజ్ అప్పుడు పోస్టర్స్ పడ్డాయి. అప్పుడు గద ఈయన పెట్టుకొని చిరంజీవి గారు పక్కన సత్యనారాయణ గారిని పెట్టుకొని సూట్ లో ఆ పోస్టర్ నన్ను ఎందుకో బాగా నువ్వు వచ్చే ఇండస్ట్రీకి అన్నట్టు అనిపించింది. చిరంజీవి గారు అనమాట. డెఫినెట్ గా చిరంజీవి గారు. అది చూసిన తర్వాత వెళ్దాం ఎలా వెళ్తాం అలా ప్లాన్ మైండ్ సెట్ చేసుకోవడానికి చాలా రోజులు పట్టింది. అంటే అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు వచ్చాయి, అలాగే చాలా ఇంటర్వ్యూస్ లో పారిపోయి వచ్చాను. యాక్చువల్ గా చాలా మంది ఇండస్ట్రీలో పారిపోయి వచ్చిన వాళ్ళందరూ టాప్ పొజిషన్ లో అలాగే అయి ఉండొచ్చు. చెన్నై వెళ్ళిపోయాను. ఇప్పుడు చెన్నై వెళ్ళాలా, హైదరాబాద్ వెళ్ళాలా, ఇది ఒక 1 month స్ట్రగుల్. ముంబై అంటే హిందీ అసలు మనకు సంబంధం లేని మ్యాటర్. చెన్నై నుంచి ఇండస్ట్రీ వచ్చేసింది లేదా, హైదరాబాద్ వేరు, సికింద్రాబాద్ వేరా, రెండు ఎక్కడ. సో మీకు అప్పటి వరకు క్లారిటీ లేదు ఏమి. అయితే ఒక్కటి కాన్ఫిడెంట్ ఏంటంటే వెళ్తాం, వెళ్ళిన తర్వాత ఏవో స్ట్రగుల్స్ వస్తాయి, లేదంటే ఇంటికి వచ్చేయచ్చు. ఇది ఒకటి ఉంది. మనం ఏదైనా 10th తర్వాత ఒక డోర్ ఉంది కాబట్టి ఫ్రంట్ డోర్ కోసం ట్రై చేస్తాం. అలా లారీ ఎక్కిన తర్వాత వెళ్ళి ఎలా ఉంటాము అనే దానికన్నా ముందు ఎక్కడ ఉంటాం మనం అనే దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోయింది నాకు. చాలా మంది ఇప్పుడు తెలిసిన విషయాల్లో అప్పుడు తెలియని విషయం ఏంటంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు ఈ ఇల్లులన్నీ వరుసగా ఉంటాయి. ఈ ఇల్లు కాకపోతే ఆ ఇల్లు ఒక స్ట్రీట్ ఉంటుంది. ఫిలిం నగర్ అంటే ఇంక ప్రపంచం మొత్తంలో బ్రహ్మానందం గారి దగ్గర నుంచి చిరంజీవి గారి వరకు మిగతా ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారో ఒక 2000 మంది ఒక్క చోటే ఉంటారు. ఒక 2 రోజులు తెలిసిపోద్ది మన ఎస్ఆర్ను. లేదంటే అలా అనుకొని వచ్చానండి. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ అంత ముందు ఇప్పుడు మోహన్ బాబు గారి ఇల్లు ఉంది కదండి, ఇక్కడ మోహన్ బాబు గారి ఇల్లు ఉంటే ఎక్కడో బ్రహ్మానంద గారి ఇల్లు, ఎక్కడో చిరంజీవి గారి ఇల్లు ఉండేది. ఇవన్నీ తెలుసుకోవడానికి నాకు 1.5 month పట్టింది. ఇంకా నేను చాలా ఇల్లు ఇప్పటికీ చూడలేదు. మీరు హోటల్లో జాబ్ చేశానని చెప్పారు కదా, ఆ టైంలో అంటే మీరు టైల్స్ చేసుకుంటూ హోటల్లో జాబ్ చేశారు. ఎన్ని డేస్ పట్టింది అదంతా? ఆల్మోస్ట్ ఒక 1 year. మమ్మీ వచ్చే వరకు ఎక్కడ అండి, నేను వచ్చిన ఒక 10 days తర్వాత హోటల్లో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయిన తర్వాత ఒక 2.5 months అక్కడ వర్క్ చేశాను. తర్వాత మదర్ వచ్చారు కాబట్టి ఈ 2.5 months లో నాకు ఎక్కువ ఏంటంటే ప్రతి వాచ్మెన్ పరిచయం అయ్యారు. ఎంట్రీ వరకు ఒక స్టూడియోలో కింద నుంచి స్టార్ట్ చేసేసారు కంప్లీట్ బాగా మొత్తం కింద నుంచి. సో వాచ్మెన్ ని పరిచయం చేసుకునే దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది. అంటే మనకి ఏంటంటే స్టూడియోలోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఓనర్ ఆయనే. ఇప్పుడు అన్నపూర్ణకి వెళ్ళాలంటే నాగార్జున గారిని పట్టుకోక్కర్లేదు, వాచ్మెన్ పరిచయం అయితే. ఇది నేను గెస్ట్ చేశాను. ఆ పట్టుకుని లోపలికి వెళ్ళడం, స్టూడియోలో ఒక ఫోటో అడిగారు. ఫోటో అంటే 5 rupees అప్పుడు కడిగి ఒక ఫోటోని ఒక 50 photos చేసుకుని వెనకాల క్లోజ్అప్ ఫోటో ఒకటి, దాని మీద ధనరాజు మనం రాసి ఊరు, హైట్, కేరప్ అడ్రస్, ఏమేమి టాలెంట్లు అన్ని ఇస్తే అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అతనికి నచ్చితే ఉంచుతాడు, లేదంటే డస్ట్బిన్ లో పడేస్తాడు. ఇది మళ్ళీ కోడైటర్ దగ్గరికి వెళ్ళాలి. కోడైటర్ దగ్గరికి వెళ్ళి అతనికి ఓకే అనుకుంటే ఒక క్యారెక్టర్ రాస్తాడు. రాసిన తర్వాత అది మనకు ప్లస్ అయిన క్యారెక్టరా, నుంచునే క్యారెక్టరా, డైలాగులు ఉంటాయా, డైలాగులు ఉండవా, ఇదంతా అయిపోయినాక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కెమెరామ్యాన్ బ్లాక్ పెట్టిన తర్వాత అసలు మనం ఉన్నామా లేదా అని ఆలోచించుకోవాలి. ఇదంతా పెట్టి సినిమాలో తెర మీద మనం రావాలి అంటే ఎడిటర్ ఉంచుతాడా లేదా తెలియదు, తీసేస్తాడు. ఇదంతా అయిపోయిన తర్వాత థియేటర్కి వెళ్ళాలి. ఇన్ని ఆప్షన్స్ తెలుసుకోదాన్ని. అంటే మన క్యారెక్టర్ సంపాదించాలంటే మన టాలెంట్ తో పాటు ఒక సుడి అదృష్టం అనేది ఖచ్చితంగా ఉండాలి. అది నేను ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే నాకన్నా బాగా టాలెంటెడ్స్ కృష్ణానగర్, ఇందిరానగర్ ఇలా ఉన్నారు. వాళ్ళకన్నా నేను ధనరాజ్ అంటే జనాలకు తెలిసే రేంజ్కి రావడానికి నాకు టాలెంట్ తో పాటు ఆ అదృష్టం, ఆ సుడి అనేది వచ్చింది. లేకపోతే నాకన్నా సూపర్ టాలెంట్స్ ఉన్నారు. అది నేను బిలీవ్ చేస్తాను. అందుకని ప్రతిరోజు చేసే సినిమా కానీ ఏదైనా కానీ ఇది మన ఫస్ట్ సినిమా, ఇది లేకపోతే ఇంకా లేదు మనకి అన్నట్టే చేస్తాను. ధనరాజ్ గారు, నార్మల్ గా మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇది అవ్వాలి అనుకుని వచ్చారు అంటే పర్టికులర్ గా హీరో గానీ లేదంటే ఒక క్యారెక్టర్ గానీ? అసలు ఏం లేదు, హీరోనే అవుదామని వచ్చారు. ధనరాజ్ అంటే ఇండస్ట్రీలో మీరు ఎవరినైనా అడగండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాకుండా మిగతా ఆర్టిస్ట్ డిపార్ట్మెంట్ లో ఏదైతే ఉంటుందో వాళ్ళు కమెడియన్ అవ్వాలనో లేకపోతే విలన్ అవ్వాలనో క్యారెక్టర్ అని ఎవరు రారండి. హీరో అవ్వదామని వస్తారు. ఫస్ట్ పరిస్థితుల వల్ల చేంజ్ అయిపోవచ్చు. అంటే ఇక్కడికి వచ్చినాక ఇండస్ట్రీ నేర్పించేస్తుంది మనకి. అక్కడ మనకు అర్థం ఉంటుంది కానీ తెలియదు. ఇక్కడికి వచ్చినాక ఇండస్ట్రీ అర్థంలో తెలిసిపోతుంది. ఎస్ ధనరాజ్ నువ్వు కామెడియన్ గా సెట్ అయిపోతావు, ఎస్ కైకాల సత్యనారాయణ గారు మీరు విలన్ గా సెట్ అయిపోతారు, చిరంజీవి గారు మీరు హీరోగా సెట్. ఇట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులు కన్నా మనం వెళ్లే దాంట్లో ఇది అప్రిషియేట్ చేశారనుకోండి. ఇప్పుడు మీరు యాంకరింగ్ బాగా చేస్తున్నారు,
ఈ యాంకరింగ్ మీరు బాగా చేశారని నెక్స్ట్ దాంట్లో మిమ్మల్ని హీరోయిన్ పెట్టారు, ఇంకో పెద్ద ఛానల్ పెద్ద హీరో యాంకరింగ్ అలాగా అవుతుందని నా ఉద్దేశం. అది ఓకే ఓకే. అంటే మీరు కమెడియన్ అనేసి మీ మైండ్ సెట్ ఎప్పుడు సెటిల్ అయింది? అంటే నార్మల్ గా ఒక ప్లేస్ లో సెటిల్ అవుతారు కదా, ఇంకా నాకు ఇలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి, నేను ఇలాంటి క్యారెక్టర్స్ ని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ అది సడన్ గా జరిగిందండి. ఎలా అంటే నేను జై సినిమాలో క్యారెక్టర్ చేశాను. ఓకే. ఏదో ఇచ్చారు, తేజ గారు కొత్త వాళ్ళందరినీ పరిస్థితి చేసి సక్సెస్ ఆయన చేయి మంచిదని అలా చేయడం నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా అనిపించలేదు. వెళ్ళాను, సీన్ చేశాను, ఆయన ముందు అందరూ భయపడతారు, ఏంటి భయపడేదని నేను చేస్తాను, ఆయన ఇది అది కాదండి ఇలా అన్నాను, ఓకే అన్నారు, చేస్తాను. అయిపోయినాక ఒక 2 years నాకు మళ్ళీ అప్పుడు హోటల్ గీటలు పనిచేయలేదు, కానీ మా మదర్ అదంతా ఉన్నారు కాబట్టి ఒక శాలరీ వచ్చేది, 500 రూము, అమ్మకు 1500 వచ్చేది, ఇన్స్టిట్యూషన్ జరుగుతుంది. ఇలా జరుగుతూ ఒక రోజు నా ఫ్రెండ్ బీబీసీ అని ఒక క్యారెక్టర్ చేశాడండి దేంట్లో, వాసు అని సినిమాలో. వాడు వచ్చి ఫోటోలు ఇస్తున్నాను జగడం సినిమా ఆఫీస్కి, నీది కూడా ఇవ్వన్నాడు. అప్పుడు అల్లు అర్జున్ గారు హీరో ఆ సినిమాకి, సుకుమార్ గారు డైరెక్టర్, కానీ రామ్ గారితో అది ఫస్ట్ అల్లు అర్జున్. సరే వెళ్ళి ఇచ్చాపో అన్న. ఇచ్చిన తర్వాత ఒక 20 మంది సెలెక్ట్ అయితే నన్ను సెలెక్ట్ చేశారు. కానీ అందులో మీ క్యారెక్టర్ అల్టిమేట్ ఉంటుంది. యాక్చువల్లీ నేను అల్లు అర్జున్ గారు హీరోగా ఉన్నప్పుడు ఆడిషన్ కి ఇచ్చాను సుకుమార్ గారు అసోసియేట్ కి. ఆ సినిమా లేదని చెప్పారు, తర్వాత ఇంకా లేదన్నారు కదా వదిలేస్తే రామ్ హీరో అన్నప్పుడు మళ్ళీ పిలిచారు, అదే క్యారెక్టర్. అప్పుడు 5గురికో 10 మంది ఉంటే నేను, వేణు, ఇట్లా రామ్ అందరం ఉన్నాము. ఉన్న తర్వాత మాకు ఒక ఇది పెట్టారు, ఏది ఆడిషన్ చేస్తే సూపర్ డేట్స్ 2 months కావాలి, నాంపల్లి సత్తి నీ క్యారెక్టర్ ఏదో అన్నారు. ఓకే అని చేస్తాను. అప్పుడు మనకు తెలియదు కదండి థియేటర్లో రిలీజ్ అయితే ఇంత అప్లాజ్ వస్తుంది, అంత తెలియదు, మనం చేసామా అంతే. దాని తర్వాత సినిమా మనం అనుకున్న రేంజ్ లో అవ్వలేదు, కానీ నా క్యారెక్టర్ నేనే కొట్టాను అనే చాలా సుకుమార్ గారిది అదంతా మొత్తం. అలా ఆ సినిమా తర్వాత ఇమీడియట్లీ పరుగు. ఆ సినిమా అంటే ఆ సినిమాకి బొమ్మరిల్ భాస్కర్ గారు సుకుమార్ గారు అసిస్టెంట్ అనమాట. ఆ సినిమా కదా అప్పటికే ఆయన బొమ్మరిల్ తీశారు. నన్ను పిలిచారు, అల్లు అర్జున్ గారు కనిపించారు, మంచి వేషం చేయన్నారు. నాకంతా కొడైకెనాల్ షూటింగ్ ఇదంతా ఫ్లైట్, ఫస్ట్ టైం ఫ్లైట్, అది వెళ్ళాను. దానికి అసోసియేట్ గా చేసిన బుజ్జి యువత చేస్తున్నా అన్నాడు, యువతలో వచ్చింది. యువత చూసేసి గోపిక గోదావరిలో పెద్ద వంశీ గారు పెద్ద వేషం ఇచ్చారు. అలా 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 నేను ఇప్పటి వరకు ఒక 180 సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయాను. బ్యాక్ చూసుకునేటప్పటికి నేను కమెడియన్ అన్న దానిలో ఇప్పుడు సెటిల్ అయిపోయాను. నార్మల్ గా మీరు అంటే ఏ క్యారెక్టర్ అయినా సరే నేర్చుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ గా హీరోయిజం అంటే డాన్స్ నేర్చుకున్నామా, ఫైట్స్ నేర్చుకోవచ్చు. కానీ కామెడీ అనేది మన ఇన్బిల్ట్ లోపల ఉండాలి అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది జనరల్ గా. అది లేకపోతే ఆ టైమింగ్ కానీ అదంతా పర్ఫెక్షన్ రాదు. సో అది మీకు పర్ఫెక్ట్ గా ఉంటది. నార్మల్ గా మీరు ఒక కామెడీ చేస్తుంటే మీ ఫేస్ లో అసలు నవ్వు రాదు, కానీ పబ్లిక్ మాత్రం నవ్వేస్తారు. సో అది ఎలా కుదురుతుంది మీకు? బేసిక్ ఏంటంటే ఫస్ట్ లో నేను వచ్చినప్పుడు నా పర్సనాలిటీతో సీన్స్ రాసేవాళ్ళు. అంటే ఒక సన్నగా ఒక రోడ్డు వీడిని బక్కోడు అనేస్తే నవ్వు వచ్చేస్తుంది, లేదా వాడు బాడీ లాంగ్వేజ్ ఇది ఇట్లా అంటే నవ్వు వచ్చేస్తాను. నాకు ఎందుకో అది మనసులో పీకుతుండేది అనమాట. అంటే ఒక లావుగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి కామెడీ, సన్నగా ఉన్న వ్యక్తిని, లేకపోతే అసలు ఏం లేనోనికి ఒక విగ్ పెట్టేసి, లేకపోతే మీసాల షేప్ మాట అట్లా కాదు అని నాకు అనిపించేది. అంటే అది ఎంతవరకు రైటో చెప్పలేను నేను, కానీ పంచ్కి ఎప్పుడు ఒక వాల్యూ ఉంటుందండి, లేకపోతే ఆ పంచ్ చచ్చిపోతుంది. నాకు కృష్ణ భగవాన్ గారి టైమింగ్ అంటే చాలా ఇష్టం. అలాగే రాజ్బాబు గారు, నేను బాగా చూసేది ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారు, రాజ్బాబు గారు. ఆ రాజేంద్ర ప్రసాద్ గారిలో ఉన్న టైమింగ్ అది పట్టుకోవడం చాలా కష్టం. ఇప్పుడు ఒక పాత్రలో ఇమిడిపోవాలి అంటారు పెద్దలందరూ, దానికి ఒక పాత్ర, దాంట్లో సీసం పోస్తే మనం ఇవన్నీ ఉంటాయండి. నేను యాక్టింగ్లో ఫస్ట్ సత్యమాభి గారు నాకు నేర్పించింది ఏంటంటే అర్ధ సున్నాలు కూడా నేర్పించారు ఆయన. ఇప్పుడు అర్ధ సున్నాలు మనం పలకేటప్పుడు ఉంటాయి కానీ రాసేటప్పుడు డెఫినెట్గా రాని. ఆయన నాకు నేర్పించినప్పుడు ఏంటంటే ఒక మీనింగ్ ని ఒక చోట నొక్కకుండా ఇంకొక చోట నొక్కితే దాని అర్థమే మారిపోతుంది. సపోజ్ మాకు ఎలా చెప్పారంటే అతను ఆ నగలు దొంగిలించాడని నేను అనలేదు, ఇది క్లియర్ గా అర్థం అవుతుంది. దీన్ని ఎన్ని వేరియేషన్లో చెప్పొచ్చు అనే దాన్ని నాకు నేర్పించాడు. ఇప్పుడు అతను అని ట్రస్ట్ చేసాం అనుకోండి, అతను ఆ నగలు దొంగిలించాడు నేను అనలేదు అంటే ఇంకొకటి అయి ఉండొచ్చు, వచ్చేసింది. ఇప్పుడు అతను వదిలేసి అతను ఆ నగలు దొంగిలించాడంటే వేరే నగలు అయిపోయి, అతను ఆ నగలు దొంగిలించాడని అనుకోండి, దొంగిలించలేదు ఫ్రెండ్ వేరే అర్థం వచ్చింది. అతను ఆ నగలు దొంగిలించాడు నేను అనలేదు మీన్స్ ఇంకొకటి అన్నాడు. అంటే ఒక పదాన్ని ఎక్కడ ట్రస్ట్ చేస్తే పదాలు మారిపోతే కూడా నేర్చుకున్నాను. దానివల్ల మాకు టైమింగ్ ఈజీ అయింది. ఇప్పుడు మీరు ఏదైనా అన్న తర్వాత ఇమీడియట్లీ కొన్ని వేయాలి, కొన్ని ఇమీడియట్లీ వేయకూడదు.
ఆ పంచు వ్యాలీ పోతుంది అనమాట. Okay. ఇవన్నీ చాలా హోంవర్క్ చేసుకుని ఒక స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు జబర్దస్త్ లో కానీ లేకపోతే ఈ మధ్య డైరెక్టర్స్ వాళ్ళందరూ ఎక్కువ ఫ్రెండ్స్ అయిపోయేసరికి ఏదైనా సీన్ ఏదైనా ఉంటే డెవలప్ చేసుకో అని చెప్పి వాళ్ళు ఇస్తారు. నాకు కృష్ణ భగవాన్ గారి టైమింగ్ చాలా ఇష్టం. ఆయన నేను గురువుగా భావిస్తాను అనమాట. జనరల్ గా మీరు జబర్దస్త్ లో నార్మల్ చాలా పంచులు వస్తుంటాయి, ఒకరు మాట్లాడగానే పక్క నుంచి ఇంకొకటి వచ్చేస్తా, అంటే మీ స్క్రిప్టే అలా ఉంటది. బయట మీరు జెన్యున్ గా అయితే ఎలా ఉంటారు యాక్చువల్ గా? ఇలాగే ఉంటదండి. ఇప్పుడు బేసిక్ గా ఒక పెళ్లి జరుగుతుంటది, ఒక ఆవిడ వచ్చి ఆపండి అంట అనగానే అసలు ఏం చేయాలి? ఆపండి అంటే ఒక పంచ్ కావాలి. మేము ఎలా ఆలోచిస్తామంటే అంటే మా గురించి మేము గొప్పగా కాదు, మాట్లాడితే పంచులతోనే మాట్లాడుకుంటూ ఉంటాం. ఆవిడ వచ్చి ఆపండి అనగానే ఆవిడ ఆపేశాను. అంటే ఎలా ఉంటుందంటే మనం ఎక్కువ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం కదా. కృష్ణభవన్ గారు పంచు నాకు కబడ్డీలో బాగా ఇష్టం. అలా ఉండాలని, తల్లి లేని పిల్ల అంటే అలా ఎలా పుట్టిందండి బాబు అంటే ఎంత మీనింగ్ ఉంటుంది దాంట్లో. అలాగనమాట. మేము ఏదైనా రాసుకునేటప్పుడు కూడా, ఇప్పుడు మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మా అబ్బాయి మా ఆవిడ మేము మాట్లాడుతున్నప్పుడు కూడా చూసావా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో, నువ్వు కాబట్టి అలా చేసావు, వేరే వాళ్ళైతే ఇంకా బాగా అట్లా అంటది మా ఆవిడ. రాఘవ ఉన్నాడు, రాఘవ నీ కామెడీ నేను చాలా బాగా చూస్తానే అంటే థ్యాంక్స్ అన్నాడు, ఎప్పుడైనా నవ్విస్తావేమోనని అన్నాం. అంటే ఇలా అంటే దీన్ని ఏంటంటే తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుందండి పంచ్ అనేది. ఇప్పుడు మీరు అసలు ఏం ఫీల్ అవ్వరు, నా మీద పని చేసినా నేను అసలు ఏం ఫీల్ అవ్వను అని నేను ఉంటాను. ఎంతమంది అన్నా మనం నవ్వుకోగలగాలి ఫస్ట్. మన మీద పని చేసినప్పుడు కూడా మనం నవ్వుకోగలిగితే హెల్దీ కామెడీ వస్తుంది. ఇప్పుడు అన్నాడు కదా నవ్వేసి ఇంటికి వెళ్ళి నన్ను ఇలా అంటాడా అనుకుంటే కనుక అది హెల్దీ కాదు. గొడవలు అవుతాయి. ఇప్పుడు నవ్వుకోవడం అనేది కాన్సెప్ట్ అండి, దాన్ని మనం మైండ్ లో పెట్టుకోవాలి. కానీ మీ గురించి కావాలి నేను అనను, నా గురించి కావాలి నేను. ఇలా ఈ టైమింగ్స్ అన్ని సెట్ చేసుకొని ఒక్కోసారి నేను అంటూ ఉంటాను, మన టైమింగ్ లో మన పంచ్ చెప్పడం ఎంత ఇంపార్టెంటో అవతల కూడా అదే టైమింగ్ లో ఉండాలి. మనమేమో మన టైమింగ్ లో రాస్తాం, అదేమో వాళ్ళ టైమింగ్ లో వింటారు. టైమింగ్ చాలా ఇంపార్టెంట్ అది కామెడీ. చాలా నార్మల్ గా మీరు పర్ఫార్మ్ చేసేటప్పుడు పక్కనాడికి కూడా అదే ఫీలింగ్ ఉంటే తప్పిస్తే నవ్వు రాదు. అందుకనండి ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా చాలా ఒక్కసారి మీరు అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉంటామంటే, ఒకసారి రాసిన పంచ్ మీకు నేను ఒక కామెడీ బిట్ చెప్తే నవ్వుతారు, రెండోసారి సేమ్ చెప్తే నవ్వరు. కానీ ఫస్ట్ టైమే విన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఫస్ట్ టైమే చెప్పినట్టు ఎక్స్ప్రెషన్. ఇవన్నీ కామెడీలో చాలా కష్టమైన ఇది. కానీ అంత కష్టం కూడా మీరు చాలా ఈజీగా తీసుకెళ్ళిపోతారు, అంటే జనాలకు అంత ఈజీ తో చూపించేస్తారు. యాక్చువల్లీ మనం పెయిన్ ఫీల్ అవుతేనే ఎదుటి వాళ్ళు కామెడీ ఫీల్ అవుతారు. ఇప్పుడు కామెడీ పక్కన పెడితే ఇప్పటికి కూడా మీకు హీరో అవ్వాలి అన్న ఫీల్ లోపల ఉండిందా? అంటే అప్పుడు ఏమైపోయిందంటే ఫైట్స్ 6 ఫైట్లు 4 పాటలు ఒక టగ అది ఉండి ఊరి నుంచి పారిపోయాను. ఇండస్ట్రీకి వచ్చినాక మనం కూడా అన్ని తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే నేను ఏకేరావు పీకేరావు నాకు సినిమా చేశాను, దాంట్లో తాగుబోతు రమేష్ కలిసి నేను చేస్తాను. ఆ క్యారెక్టర్ నేను కరెక్ట్, ఒక ఏకే వాడు ఒక పీకే వాడు కావాలి. అది అన్ని సినిమాల్లో 4 సీన్స్ ఎలా ఉంటాయో అందులో 60 సీన్స్ అలా ఉంటాయి. మీ బాడీ లాంగ్వేజ్ కి సెట్ అయ్యే హీరో క్యారెక్టర్ వస్తే డెఫినెట్ గా. అప్పుడు నేను ధనలక్ష్మి తలుపు తడితే సినిమా ఉంది, దానికి నేనే ప్రొడ్యూస్ చేశాను. నాకు కథ నచ్చింది, నాకు కథ నచ్చి ఇలాంటి కథ మనం చేయాలని. అందులో నాకు ఒక డ్యూయట్ ఉండదు, ఒక నలుగురిలో నేను ఒక క్యారెక్టర్ లాగా ఉంటాను. నేను ప్రొడ్యూస్ చేసినప్పుడు అదే నా ఆశ నాకు ఉండుంటే నేను నిజంగా డబ్బులు 1.5 పెట్టుకుని తీస్తున్నప్పుడు పెట్టుకోవచ్చు, పాటలు పెట్టుకోవచ్చు. ఇది అది అన్నిట్లోనూ 3.5 రేటింగ్ ఇచ్చేసి గుడ్ మూవీ అని రాశారు. అంటే నేను కథనే నమ్ముతాను, కథలో నాది ఒక క్యారెక్టర్ అవ్వాలి కానీ నా కోసం కథ ఉండకూడదు. ఇప్పుడు నేను చేస్తున్న బంతిపూల్ జానికి అని ఒక సినిమా చేస్తున్నాను, దీంట్లో కూడా ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది మీకు, ఒక శ్యామ్ అనే కుర్రోడు కనిపిస్తాడు ఆ సినిమాలో. నా సెటైరికల్ పంచ్తో ఉండి నీట్ గా ఉండి ఒక క్లీన్ కామెడీ ఓరియంటెడ్ లో ఉంటుందా మూవీ? ఫస్ట్ టైం జోనర్ అండి, ఇప్పటి వరకు తెలుగు సినిమా జోనర్ లో ఆ సినిమా లేదు. థ్రిల్లింగ్ కామెడీ అంటే అది ఇప్పటి వరకు రాలేదు, అది ట్రై చేస్తాను. ధనరాజ్ గారు, మీ లైఫ్ లో బెస్ట్ సెలబ్రేషన్ అంటే ఇప్పటిదాకా జరిగిన బెస్ట్ సెలబ్రేషన్, డెఫినెట్ గా ఏదో ఒక సెలబ్రేషన్ చాలా బాగా జరుగుంటది కదా, ఆ సెలబ్రేషన్ గురించి చెప్పండి. దాని ముందు అసలు మేము ఎక్కడెక్కడ విజిట్ చేస్తామని ప్లేసెస్ చెప్తాను. నేను మమ్మీ కడప దర్గాకి వెళ్తాం, శ్రీశైలం వెళ్తాం, అంతే అండి. ఇప్పుడు వరకు అరకు ఒక్కసారి వెళ్ళాం అనమాట. ఈ వేళతో లెక్క పెట్టచ్చు, అదే చూసారు 3 కూడా. మరి ఎక్కడికి తీసుకెళ్ళకపోతే అసలు ధనరాజు మా అబ్బాయి నేను మనం ఇక్కడ ఉంటే చాలు, మాకు ఇదే కొడైకెనాల్, మాకు ఇదే అన్నమాట. అసలు మాకు ఒక చిన్న పప్పి ఉంటుంది, దాంతో ఆడుకుంటూ ఉంటాము, సినిమాలు చూస్తుంటాము. మా ఆవిడ ఏంటంటే నా గిఫ్ట్ 100% ఏంటంటే మా ఆవిడ లేకపోతే ధనరాజ్ అనేవాడు లేడు, ఎప్పటికీ ఉండడు అనమాట. అంటే తనే నా సర్వస్వం 100%. మళ్ళీ మా ఆవిడ సూపర్ కుక్, ఎంత మంచి కుక్ అంటే ప్రపంచంలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో తను వందేస్తుంది.
బాగా నచ్చిన ఫుడ్ తను నాకు అన్ని బాగుంటుంది. తన ఖమ్మం అనమాట. ఓకే, ఖమ్మం కొంచెం ఈ తెలంగాణ కోడి పులుసుకి ఈ కోనసీమ కోడి పులుసుకి కొంచెం తేడా ఉంటుంది. ఈ మిక్స్ చేసి ఏదో ఒకటి చేస్తుంది, అది బ్రహ్మాండంగా ఉంటుంది. మా ఇంట్లో ఎలా ఉంటాయంటే గోంగూర ఎండి చేప, అలా కొత్త మన ఎప్పుడు మా చింత చిగురు ఎండి చేప, ములక్కాయ వంకాయ, ఇవన్నీ మన ఊర్లో ఎలా ఉంటుందో అలా ఉంటది. నేను ఎప్పుడైనా వైజాగ్ అట్లా వెళ్తే షిప్ యార్డ్ నుంచి ఇంత గోంగూర, రొయ్యలు, ఎండు రొయ్యలు, ఉప్పు చేపలు మొత్తం అన్ని తెచ్చేస్తాను. అలాగే అదంతా ఏది ఇప్పుడు నాకు ఉప్మా కావాలి 2 minutes అనమాట, వండేస్తాను. మీరు ఏది అడిగినా కూడా ఇమ్మీడియట్లీ. అందుకనే ఎంజాయ్ చేస్తారు. హోమ్ బాగా ఇద్దరు అండి. అసలు బయట ఫుడ్ పెద్ద ఇదేం ఉండదు. ఎక్కడైనా డిన్నర్ కి వెళ్దాం అంటే డిన్నర్ కి ఎందుకు బయటకు వెళ్ళేసి ఇంటికి వచ్చి భోజనం చేద్దాం అంటది. తను ఎంత మందికైనా వండేస్తుంది, ఒక 100 మందికైనా వండేస్తుంది. సో ఇంట్లో ఉన్న టైంలో ఏం చేస్తారు నార్మల్ గా? మూవీస్, కుకింగ్ కాకుండా నార్మల్ గా అంటే టైం పాస్ అవ్వాలంటే ఇంకేం చేస్తారు అసలు? ఎప్పుడైనా ఏదైనా బెట్టేసుకుని ఓడిపోతే వంట చేస్తాను. మీరు వంట చేస్తారా? నేనే నేర్పించాను దానికి. నేను వంట చేస్తాను, సినిమాలు చూస్తాము, లేదంటే కార్ వేసుకుని సరదాగా బయటకి వెళ్ళి ఇన్నర్ బిట్ పిల్లోడు గేమ్స్ అని ఆడిపించేసేసుకుని మళ్ళీ వచ్చేస్తాం. సారీ, యాక్చువల్లీ పర్సనల్ క్వశ్చన్. మీరు లవ్ మ్యారేజ్ కాబట్టి అంటే దీని గురించి ఒక 1 minute 2 minutes ఏమైనా చెప్పగలుగుతారు? అంటే ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే ఇందులో కొంచెం హ్యాపీ ఉంటుంది, సాడ్ ఉంటుంది నా లవ్ స్టోరీలో. యాక్చువల్లీ ఇలాగే నేను డాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత డబ్బులు సంపాదన అవన్నీ కావాలి కాబట్టి నేను ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాను. దాంట్లో నాకు వచ్చిన ఫోక్ వెస్టర్న్ వచ్చనమాట. వెస్టర్న్ ఫోక్ వస్తే పిల్లలు ఎవరు రాలేదు. చిన్న పిల్లలకి కథ మన కూచిపూడి ఇవన్నీ నేర్పిస్తారు, ఇవన్నీ పంపించలేదు. ఇప్పుడు కూచిపూడి డాన్స్ లో ఒక అమ్మాయి కావాలి. ఎవరున్నారు ఈ ఫిలిం నగర్లు అంటే ఎవరో ఒక ఖమ్మం నుంచి ఒక అమ్మాయి వచ్చి హాస్టల్లో 5 members కలిసి రూమ్ లో ఉంటున్నారు, తను చదువుకోవడానికి వచ్చింది. అమ్మాయి కూచిపూడి వచ్చింది. సరే అమ్మాయిని రమ్మని అంటే మా ఆవిడ వచ్చింది. మా ఆవిడని చూడంగానే ఐ లవ్ యూ అన్నాను. నేను చూడగానే అసలు ఇలా తిరగడం చూసి ఐ లవ్ యూ అన్నాను. నేను ఇంకా అసలు ఏం లేదు. జై సినిమా కూడా అయి ఉంటుంది. జై సినిమా అయిపోయి రిలీజ్ కూడా అయిపోయింది. ఆర్టిస్ట్ నేను డాన్స్ అంటే ఒక 300 కుర్రో నుంచి వస్తుంది. అంటే ఒక డాన్స్ నేర్చుకుని 300, అట్లా ఒక 5 నేర్చుకుంటే రెంట్కి ఇంటి పోగా మనకు ఒక 500 సంపాదన. అదే చెప్తున్నాను. ఇలా ఒక డబ్బులు వస్తాయి మనకి. ఇంకా అప్పుడేం లేదు కదండి, ఇంటికి వెళ్ళి క్లాసులు చెప్పడం, ఏదైనా స్కూల్స్ ఫంక్షన్స్ లో వెళ్ళి క్లాసులు చెప్పడం. సమ్మర్ అయితే అలా చెప్పగానే స్టూపిడ్ అని వెళ్ళిపోయింది. స్టూపిడ్ అని వెళ్ళిపోయింది అనగానే సరే ఓకే అని ఇన్స్టిట్యూట్ లాక్ చేసుకుని మా ఇంటికి వచ్చాను. మా అమ్మ క్యాన్సర్ పేషెంట్. ఇల్లు తెరిచి ఉంది, చూస్తే మా మదర్ చనిపోయి ఉన్నారు. ఎవ్వరు లేరు ఇక్కడ దర్గాలో. నేను వెళ్ళంగానే ఇంకా ఐ నో కండిషన్, ఒక బాగా పీక్ పోయారు తెలుసు, ఈరోజు రేపు అన్నట్టు ఉంది. ఓకే, నాకు ఏడుపు రాలేదు, ఏం రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరు లేరు, అటు సైడ్ ఎవరు లేరు, ఇటు సైడ్ లేరు, నేను మదర్. ఏం చేయాలి చూస్తే జేబులో ₹1 కూడా లేదు. ఇప్పుడు 3 అయింది. అంటే అప్పుడు రాత్రి అమ్మాయి స్టూపిడ్ అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చాను. 3 అయింది. అంటే ఫ్రెండ్స్ అంతా తిరిగేసి వస్తాం కదండి మామూలుగా. 3 అయింది. 3 అయిన తర్వాత చూస్తే ఇది జరిగింది. 5 o'clockకి ఫ్రెండ్ వాసు అని ఉన్నాడు. వాళ్ళ మదర్ని అడిగితే వాళ్ళ మదరు ఒక 500 అంత ఇచ్చారు. 500 ఇస్తే ఈ సాంబ్రాని ఏదో ఫార్మాలిటీస్ ఉంటాయి కదండి, ఇవన్నీ జల్లేసినాక డబ్బులు కావాలి, ఎవరిని అడుగుతాను. అరే వాసు ఒకసారి ఆ అమ్మాయికి ఫోన్ చేస్తాను. ఎందుకన్నానో తెలియదు. అమ్మాయికి ఫోన్ చేస్తే ఇప్పుడు నీ పక్కన ఎవరున్నారు అంతే, ఫ్రెండ్ ఉన్నారండి. సరే పంపించాను. మీరు దర్గాలో ఉండేవని తను ఫిలిం అనమాట. పంపించాను. వాడు వచ్చాడు, డబ్బులు ఇచ్చిందని. లేదు మరి ఎందుకు రమ్మన్నారా అంటే 2 కమ్మలు, 2 పట్టీలు, ఒక ముక్కు పుడక, ఒక చిన్న బ్రాస్లైట్, అంతే. బ్రాస్లైట్ ఇచ్చింది. నాకు అసలు ఈ 2 ఫీలింగ్స్ ని ఎలా కంపేర్ చేయాలో అర్థం కాలేదు. అంటే మదర్ లేదు, ఒక పక్కనేమో అమ్మాయి ఇలా అంది. సరే అని చెప్పి వెళ్ళి మీరు చూడడం అదే ఫస్ట్ డే అమ్మాయిని. అప్పుడే స్టూపిడ్ కి ఐ లవ్ కి మధ్యలో 10 seconds or 15 seconds. ఇంకా నేను అయిపోయింది. తెల్లారి అమ్మాయి వచ్చింది అనమాట. అదే తను ఫస్ట్ ఏదో నేర్చుకున్నది పప్పు బియ్యం అని, పప్పు అంతా వేసేసి రైస్ ఏదో వండుకొచ్చింది. ఏం తిన్నామని తినలేదు, ఇచ్చింది. ఇవన్నీ కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. అది థర్డ్ డే తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటావా, ఇంతకన్నా నన్ను బాగా ఎవరు చూసుకోరు, నేను ఖచ్చితంగా బాగా చూసుకుంటాను, చేసుకుందాం అంతే. పెద్దమ్మ గుడికి వెళ్ళాం. తాళి, అది కూడా పసుపు కొమ్ము,
తాళి కట్టాం వితౌట్ ఫోటోగ్రాఫర్ ఆల్సో. థర్డ్ డే ఇది, థర్డ్ డే మ్యారేజ్ అయిపోయింది అంతే. సో అందుకని ఒక సాడ్ ఒక హ్యాపీనెస్ అన్నారు అంతలో ఉంటుంది. సో ఆన్ స్క్రీన్ మీద అందరిని నవ్వించుకుంటూ, ఇంట్లో మీ వైఫ్ ని ప్రేమగా చూసుకుంటూ, బాబుతో చక్కగా టైం స్పెండ్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నారు. ఈ రోజు మాకు టైం ఇచ్చి మీ సెలబ్రేషన్ ని మాతో చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలన్నమాట. ఇలాంటి బర్త్డే అంటే సినిమా సెట్స్ లో చేసుకోవడం చాలా జరిగినాయి. ఒక ఛానల్ అంటే ఈటీవీ సెలబ్రేషన్ వాళ్ళ ఛానల్ నుంచి మీరు వచ్చి నా కోసం కష్టపడి అపూర్వ గారు మీరు తయారు చేశారంటే ఇది నాకు స్పెషల్. ఈ బర్త్డేకి కేక్ తయారు చేసి మీతో కట్ చేయించినాక తను టేస్ట్ అడిగి మరి చెప్పమన్నారు. సో చెప్తాను, డెఫినెట్ గా బాగోపోయినా బాగుందని చెప్తాను, ఎందుకంటే నా కోసం కష్టపడ్డారు కాబట్టి. ఓకే, కేక్ కట్ చేద్దాము. అపూర్వ గారు టేస్ట్ చేసి చెప్తానండి. కేక్ యమ్మీగా వెయిట్ చేస్తుంది చాలా సేపటి నుంచి. మీ బర్త్డే సెలబ్రేషన్స్ ఇంకనైనా స్టార్ట్ చేయకపోతే కేక్ తిట్టుకుంటది లిటరలీ. ముందుగా ఈటీవీ అభిరుచి సెలబ్రేషన్ వారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కేక్ ని తయారు చేసిన అపూర్వ గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషల్ గా ఉంది నాకు ఈ కేక్ రావడం, కానీ నా బర్త్డే నేను మా ఫ్యామిలీతో కలిపి ఇక్కడ మీతో పాటు ఛానల్ ప్రేక్షకులు అందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ. ఎస్, సో కేక్ ఎలా ఉంది? కేక్ అపూర్వ గారు మీకు అండ్ ఈటీవీ అభిరుచి సెలబ్రేషన్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా నా తరపు నుంచి చాలా బాగుంది, చాలా సూపర్ ఉంది అమ్మా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అదేమంటారు, ఇలాగ నా ప్రతి పుట్టినరోజుకి వస్తే నాకు కేక్ మిగులుద్ది. తప్పకుండా అండి, మీరు పిలవకుండానే ప్రతి బర్త్డేకి మేమే వచ్చేస్తాం. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ అండి. థ్యాంక్ యూ. కాకపోతే నార్మల్ గా బర్త్డే అనేది అయిపోయిన తర్వాత అయినా అవ్వక ముందైనా సరే గిఫ్ట్ లేకుండా బర్త్డే అవ్వదు. అవును. సో మా సెలబ్రేషన్స్ నుంచి ఈ గిఫ్ట్. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. ధనరాజ్ గారితో బర్త్డే సెలబ్రేషన్స్ చూసేసాం కదా, ఎంజాయ్ చేసేసాం కదా. నెక్స్ట్ ఇంకొక సెలబ్రిటీతో ఇంకా అంతకంటే ఎంజాయ్ చేసేద్దాం. చలో, బై బై, టేక్ కేర్.